నెల్లూరు నగర కార్పొరేషన్లో ఇప్పటికీ రాజకీయాలు భగ్గుమంటున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తొలిసారిగా సోమవారం నగర కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా విజ్ఞప్తుల దినోత్సవానికి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి హాజరవుతున్నారని సమాచారం అందుకున్న కార్పొరేషన్ అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కసారిగా కార్పొరేషన్ కార్యాలయంలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. నిరంతరం ప్రజా సమస్యల కోసం పనిచేసే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోమవారం ఉదయం 11 గంటలకు కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. కార్పొరేషన్లో వివాదాల నేపథ్యంలో ఇప్పటికే పలు విభాగాల అధికారులు హైరాణ పడుతున్నారు. రేపటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. దోమలు భయంకరంగా ఉన్నాయి. నెల్లూరు దోమల స్వర్గంగా మారింది. ఎక్కడ పడితే అక్కడ ఆ యొక్క ఖాళీ స్థలాల్లో మురికి గుంటలతో అనేక ప్రాంతాల్లో దోమల సమస్య తీవ్రంగా ఉంది. దోమల బారిన ప్రజలు నరక యాతన పడుతూ ఉన్నారు. దోమల బారిన పడి హాస్పిటల్ పాలై లక్షలు డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు. అందుకే దోమల మీద దండయాత్ర నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లలో దోమలపై దండయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కార్పొరేషన్ అధికారులకి వెంటనే ఎల్లుండి నుంచే కూడా ఎక్కడికక్కడ ప్రత్యేకంగా బృందాలు పెట్టండి. ఫాగింగ్ క్రమం తప్పకుండా నిర్వహించండి. ఫాగింగ్ మిషన్ ద్వారా కావచ్చు, స్ప్రేల ద్వారా కావచ్చు, రకరకాల పద్ధతుల్లో ఫాగింగ్ ప్రక్రియని వేగవంతం చేయండి. అదేవిధంగా ఏదైతే ఆయిల్ బాల్స్ ఉన్నాయో ఎల్లుండి నుంచే ఆయిల్ బాల్స్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఆ మురిగుంటల్లో ఆయిల్ బాల్స్ వేయండి. అదేవిధంగా దోమల నిర్మూలన కోసం ప్రజలను చైతన్యం చేసేదానికి కార్యక్రమాలు చేపట్టండి. అన్ని రాజకీయ పార్టీలని, స్వచ్ఛంద సేవా సంఘాలని దీనిలో భాగస్వాములు చేయండి. అదేవిధంగా గంబూసియా చేపలు గతంలో మీకు అందరికీ కూడా తెలుసు. నేను ఎమ్మెల్యే కాకముందే నెల్లూరు నగరంలో దోమల మీద దండయాత్ర పేరుతో గంబూసియా చేపలు, ఆయిల్ బాల్స్, ఆ కిరోసిన్ అనేక రకాల కార్యక్రమాల ద్వారా చక్కటి కార్యక్రమాలు చేసి ప్రజలకు మేలు చేశాం. దాదాపు 13 సంవత్సరాల ముందు 2012లోనే. అదేవిధంగా ఈరోజు కూడా ఆ కార్యక్రమాల్ని వేగవంతం చేయండి. ఫిషరీస్ జేడీని ప్రత్యేకంగా పిలిపించి జేడీ గారి చెప్పడం జరిగింది. 2 నెలల్లో గంబూసియా చేపలు సిద్దం కావాలా. ఫాగింగ్ అనేది ఏదైతే ఈ యొక్క గంబూసియా చేపలు అనేది, ఆయిల్ బాల్స్ అనేది ఒకరోజు 2 రోజులు చేసే కార్యక్రమం కాదు. నిరంతరం ఒక్క ప్రక్రియలా కొనసాగాల. అప్పుడే ఈ యొక్క దోమ నిర్మూలన సాధ్యం అవుతుంది. అదే ఖాళీ స్థలాల్లో కూడా నీళ్లు నిల్వ ఉంచకుండా చూడాల్సిన బాధ్యత కార్పొరేషన్ యంత్రాంగం మీద, ఆ ఫ్లాట్ ఓనర్ల మీద కూడా ఉంది. దీని గురించి కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఈ 4 రోజులు ఈ యొక్క రూరల్ నియోజకవర్గం జరిగిన పురోగతి, రాబోయే 4 రోజుల్లో జరగాల్సిన పురోగతి, అన్ని విషయాలు కూడా ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. ఏమా ఎనీ క్వశ్చన్స్?